సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని ఆకారం గ్రామంలో గత నెల రోజుల కిందట మొలంకూరి భాస్కర్ అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన కుటుంబానికి ఆపన్నహస్త మిత్ర బృందం గజ్వేల్ ఆధ్వర్యంలో 15,000 రూపాయల ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకుల్ని అందజేశారు. మృతుడికి భార్య శృతి, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. పూరిగుడిసె లాంటి ఓ కుటీరంలో జీవనం గడుపుతున్నారు. వీరి ఆర్థిక పరిస్థితిని స్థానిక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ముదిగొండ భగవాన్ ద్వారా తెలుసుకున్న ఆపన్న హస్త మిత్ర బృందం మృతుడి కుటుంబానికి అండగా నిలబడింది. ఆకారం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఎస్బీటీగా పనిచేస్తున్నాను. అయితే రీసెంట్గా మొలంకూరి భాస్కర్ గారు ఇక్కడ సూసైడ్ చేసుకోవడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చి వాళ్ళ పరిస్థితి తెలుసుకున్నాను. నాకు ఇక్కడ పనిచేసే సెక్రటరీ మేడం ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ అందింది సార్. నేను వచ్చి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను. అయితే ఈ గజ్వేల్లో మా అక్క వాళ్ళు ఉంటారు, మా బావ వాళ్ళు స్వచ్ఛంద సంస్థ గజ్వేలి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరవేశాను. నేను చేరవేసిన వెంటనే వాళ్ళు స్పందించి వాళ్ళకు తోచిన సహాయం చేస్తూ సార్ నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇంత స్పీడ్గా రెస్పాండ్ అవుతారు అనుకుంటే, కానీ చాలా స్పీడ్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు తోచిన సహాయం వాళ్ళు చేశారు సార్. వాళ్ళకి గజ్వేల్ ఆపన్న హస్తానికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అలాగే మా గ్రామం